తాజ్‌మహల్ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం. కానీ ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. 400 ఏళ్ల క్రితం సిమెంట్ లేకుండా ఇంత బలమైన కట్టడం ఎలా కట్టారు? దాని వెనకాల ఉన్న రహస్యం ఇప్పుడు చూద్దాం. మొఘల్ కాలంలో మనం ఇప్పుడు వాడుతున్న లాంటి సిమెంట్ ఉండేది కాదు. కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన మిశ్రమం తయారు చేసుకున్నారు. దాన్ని చూనా సుర్కి అంటారు. దీన్ని చేసేందుకు వాళ్ళు సున్నం పొడి, బెల్లం, బియ్యం పేస్ట్, పాలు, మీది చెట్టు గుజ్జు వాడేవారు. ఇవన్నీ కలవడం అది సహజంగా గట్టిగా అయ్యి రాళ్ళను బలంగా కట్టేసేది. ఈ మిశ్రమాన్ని తాజ్‌మహల్లో వాడిన తెల్ల రాళ్ళు మధ్య వేసేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ఇది మరింత బలంగా మారింది. అందుకే శతాబ్దాలు గడిచిన తాజ్‌మహల్ ఇంకా అలాగే నిలబడింది. మరొక రహస్యం ఏంటంటే రాళ్ళ బరువు, సైజు అన్నీ సమతుల్యం చేయడం. ఒక్కొక్క రాయి ఎక్కడ పెట్టాలో, ఎంత బరువు పడుతుందో ఇంజనీర్లు ఖచ్చితంగా ప్లాన్ చేసేవారు. అందుకే ఇవాల్టికి అది కూలకుండా ఉంది. అంటే సిమెంట్ లేకపోయినా ఆ కాలం ఇంజనీర్లు సహజ పద్ధతులతో చేసిన మిశ్రమం, రాళ్ళు, బ్లాకింగ్ విధానం, ప్లానింగ్ అన్నీ కలిపి తాజ్‌మహల్ని శాశ్వతంగా నిలబెట్టాయి. అందుకే ఇది ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది.